Välkommen tillbaka till Stockholm. Welcome back to Stockholm and welcome back to a new video. Today we will be visiting Vasa Museum, a unique destination accessible by ferry from Slussen ferry terminal. We need to catch ferry number 82 towards Käppisch and get down at Almana Gran to reach one of the major islands in Stockholm, the Zoo Garden. It's going to be an interesting experience, so be sure to watch it until the end. సో ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకో 10 minutesలో ఉంది ఫెరీ. సో జూ గార్డెన్ కరెక్ట్ చెప్పినా లేదు, అక్కడికి వెళ్ళాలి అంటే అటువైపు వెళ్ళే ఫెరీ ఎక్కాలి. మీకు దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది కదా, మేబీ అదే వాసా మ్యూజియం అనుకుంటా. వాసా మ్యూజియం గురించి అక్కడికి వెళ్ళా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఒక ఫెరీ వస్తుంది, మేబీ వీళ్ళు ఆఫ్ బోర్డ్ అయ్యి మమ్మల్ని ఆన్ బోర్డ్ చేస్తారేమో. సో లెట్స్ సీ, ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ ఫెరీ. ఇట్స్ నెంబర్ 82. సో ఈ ఫెరీది టికెట్ 42 kronas. జనరల్గా వాళ్ళు టైం రాస్తారు, ఆ టైం లోపల మీరు రిటర్న్ అయితే ఇదే టికెట్ వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ రిటర్న్ టికెట్ వేరే తీసుకోవాలి. ఇదే మన ఫెరీ. అండ్ ఇంట్రెస్టింగ్ టిప్, if you already have SL ticket and if it is still valid, you can board this ferry for free. Usually SL ticket is valid for 75 minutes from the time of purchase. Same ticket is valid on trains, ferries, etc. What you see over here is Kronaland, which is an amusement park on Zoo Garden Island. Likewise, there are so many attractions, so many museums on this island, and for today we are going to see Vasa Museum. So here we are at Zoo Garden. Let us off board now. సో వచ్చేసాం మనం మన డెస్టినేషన్కి. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మనం వాసా మ్యూజియం వెళ్తాం. సో ఇందా మన దూరం నుంచి చూసాం కదా, క్రోనాలాండ్ ఇదే. సో స్కిప్ చేస్తున్నాం, అది జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఎంటర్ అవగానే దిగంగానే మీకు ఇది ఉంటుంది యాక్చువల్గా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్షన్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే వైకింగ్ మ్యూజియం, వాసా మ్యూజియం, స్పిరిట్ మ్యూజియం ఇక్కడ చాలా ఉన్నాయి. రైట్ సైడ్ గ్రోనాలాండ్ ఇందాక చూసాము. సో ఇక్కడ డైరెక్షన్స్ ఉంది వాసా మ్యూజియంకి. సో వాసా మ్యూజియం ఎందుకంటే వాసా మ్యూజియం ఒక వాసా అనే షిప్ దాన్ని ప్రిజర్వ్ చేశారు. అది వార్ షిప్, అది 1628లో వార్కి యూజ్ చేశారు. దాని తర్వాత అది మునిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చింది, దాన్ని ప్రిజర్వ్ చేశారు అనమాట. సో అలా అది ఫేమస్. సో ఆ షిప్ చూద్దాం, ఆ షిప్ ఉందో లేదా షిప్ పార్ట్స్ ఉన్నాయో, బేసిక్గా ఏముందో అది చూద్దాం మ్యూజియంలో. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వైకింగ్ మ్యూజియం ఉంది, వాసా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ రెక్స్ అండ్ మ్యూజియం ఆఫ్ షిప్స్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇంకొన్ని అట్రాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మ్యూజియం ఆఫ్ రెక్స్, వ్రాక్ మ్యూజియం అంటారు దీన్ని. సో జనరల్గా కాంబో టికెట్ ఉంది వాసా మ్యూజియంకి దీనికి. సో టైం ఉంటే దీనికి వెళ్దాం. దాని పక్కనే వైకింగ్ మ్యూజియం కూడా ఉంది. సో 6 o'clock వరకు ఓపెన్ ఉంటే ఇవాళే కవర్ చేస్తాం మోస్ట్లీ. లెట్స్ సీ. సో ఇంకొంచెం ముందుకు వస్తే స్పిరిట్ మ్యూజియం ఉంది ఇక్కడ. హార్బర్ బాగుంది కదా. స్పిరిట్ మ్యూజియం అంటే నాకు తెలిసి మేబీ లిక్కర్కి సంబంధించింది. ఐ డోంట్ నో. నేను అనుకుంది కరెక్టే. ది మ్యూజియం ఆఫ్ స్వీడిష్ డ్రింకింగ్ కల్చర్. సో లిక్కర్కి సంబంధించిందే. సో ఇటు వెళ్తే మనకి వాసా మ్యూజియం వెళ్ళిపోతాం. ఫుల్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను, వెళ్తామో లేదో తెలీదు. వెళ్ళకపోతే ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేస్తాం విజిట్ చేయడం. చూడొచ్చు మీరు, టికెట్ 220 SEK ఫర్ అడల్ట్, చిల్డ్రన్ ఫ్రీ. 10 AM to 5 PM దాకా ఓపెన్ ఉంటుంది. సో వాసా మ్యూజియం అయితే 50 minutesలో క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు మేము వెళ్ళి వేస్ట్, లోపల డబ్బులు వేస్ట్. సో ఎందుకంటే మళ్ళీ 15 minutesలో బయటకు వచ్చేయాలి. సో దాని బదులు ఏం చేద్దామంటే మళ్ళీ వద్దాం రేపు కానీ ఎప్పుడైనా. The next day. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ డే. సో వాసా మ్యూజియం ఇంతకుముందు వచ్చి మేము ట్రై చేసాము, కానీ అప్పటికి క్లోజింగ్ టైం. సో నౌ వీఆర్ ఆల్మోస్ట్, వీ హ్యావ్ మోర్ దాన్ 1.5 hours. సో వీ హ్యావ్ గుడ్ ఇనఫ్ టైమ్ టు కవర్ దిస్ మ్యూజియం. సో అందుకే మళ్ళీ వచ్చాము ఇక్కడికి. సో ఫైనలీ వాసా మ్యూజియం లోపలికి వచ్చేసాం. లుక్ ఎట్ దట్ షిప్. సో ఇదే షిప్, మునిగిపోయిన షిప్ మళ్ళీ తేలుకుంటూ పైకి వచ్చింది. వార్ షిప్ నేను చెప్పినట్టు, నార్డిక్ షిప్. సో 1957లో నేవీ డైవర్స్ డ్రైవ్ చేసి దీనిపైకి లాగారు. సుమారు 700 tons వెయిట్ ఉంటుందంట ఇది. సో యూరోప్ మొత్తం 30 years వార్ నడిచింది. 1618లో యాక్చువల్ స్టార్ట్ అయింది. సో ఇలాంటి షిప్స్ ఎన్నో ఉన్నాయి, చాలా మునిగిపోయి. సో వరల్డ్లో ఒకటి మిగిలిన షిప్ ఇది. సో వాసాలో ఉన్న లాంగ్ బోట్స్లో ఒక బోట్ ఇది, 12 meters లాంగ్. బేసిక్గా కమ్యూనికేషన్ పాస్ చేయడానికి కానీ వాటికి వాడేవారికి. ఇలాగే చాలా బోట్స్ ఈ
హ్యూజ్ పోర్ట్లో ఉండేది. సో ఈ షిప్ని 1628లో ఇది మునిగిపోయింది కదా, 333 ఇయర్స్ తర్వాత దాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత 98% ఒరిజినల్ కండిషన్లోనే ఉంది, అంటే ఒరిజినల్ పార్ట్స్తోనే ఉంది. సో ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈ షిప్కి అంత ఏం డ్యామేజ్ అవ్వలేదు, బికాస్ వాటర్లో ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు కలర్ అంతా పోయింది, కానీ స్టిల్ గ్రేట్ కండిషన్లోనే ఉంది. సో షిప్ ఎలా మునిగిపోయింది, ద బిహైండ్ హిస్టరీ ఏంటి, అదొక మూవీ ఉంటుంది యాక్చువల్గా. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో అది చూస్తాము. మోస్ట్లీ అది రికార్డ్ చేయడానికి కుదరదు, కానీ దాంతో అది చూసిన తర్వాత ఇంకేమైనా మాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అది పాస్ చేస్తాను. సో ఈ మ్యూజియం మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో బిఫోర్ క్లోజింగ్ ద వీడియో కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇది 18 meters లాంగ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ దిస్ షిప్. సో ఈ షిప్లో యాక్చువల్గా మీరు చూస్తే బోల్డ్స్ చాలా ఉంటాయి కదా, ఇంత పెద్ద షిప్ అంటే అవి రస్ట్ అయిపోయి, సో దే వర్ రిప్లేస్డ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఇది ఈ కండిషన్లోనే దొరకలేదు. సో చాలామంది ఇంజనీర్స్ దీన్ని కంప్లీట్ అసెంబుల్ చేశారు, దొరికిన పార్ట్స్ అన్నీ. సో చాలా మేజర్ వర్క్ యాక్చువల్లీ అది. సో వీ డోంట్ నో హౌ లాంగ్ దిస్ క్యాన్ బి ప్రిజర్వ్డ్, బట్ ఇట్స్ గుడ్ దట్ ఇట్స్ పుట్ ఇన్ ఏ మ్యూజియం అండ్ it is shown to everyone. Such a huge ship. The reason it got sank before it went into its first voyage is because of its bad design. So that's what the people say. But still, it's such a big, grand ship. So that's it for this video then. See you again. Bye.